హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారికి 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. కన్సల్టేషన్ డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడు మనం సింహరాశి వారికి గోచార ఫలితం ఎలా ఉందనేది తెలుసుకుందాం. సింహరాశి వారికి ప్రస్తుతము మీ యొక్క జన్మ రాశిలోనే కేతు శుక్రుడితో కలిసి ఉన్నాడు. శుక్రుడు అక్టోబర్ 9వ రోజు మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరించి నీచ స్థితిని పొందుతున్నాడు. మీ యొక్క జన్మ రాశ్యాధిపతి కూడా ఈ నెలలో నీచ స్థితిని పొందుతాడు. ప్రస్తుతం మీ యొక్క జన్మ రాశ్యాధిపతి సూర్యుడు ద్వితీయ స్థానంలో ఉంటూ తృతీయ స్థానానికి గోచరించడం జరుగుతుంది. సో తృతీయంలో సూర్యుడు నీచ స్థితిని పొందుతున్నాడు. మీ యొక్క లాభస్థానంలో గురువు కూడా గోచరించడం జరుగుతుంది. అక్టోబర్ 19వ రోజు మీ యొక్క లాభస్థానం నుంచి మీ యొక్క వ్యయస్థానానికి గోచరిస్తాడు. లాభస్థానంలో ఉన్నంత వరకు మీకు కొంత శుభ ఫలితాలు ఉంటుంది. అంటే మీకు కొంచెం మద్దతుగా ఉంది. మిగతా గ్రహాలు ఏది అనుకూలంగా లేని సమయంలో గురుగ్రహం మాత్రం మీకు కొంత అనుకూలమైన స్థానంలో ఉంటుంది. అయితే అక్టోబర్ 19వ రోజు మీ యొక్క వ్యయస్థానానికి రావటం వల్ల గురువు ఇక్కడ ఉచ్చ స్థితిని పొందుతున్నారు. ఇది మంచిదే. అయితే మీకు ఎక్కువగా ఖర్చులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. అయితే అవి శుభ ఖర్చులుగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా ఖర్చులని వ్యయస్థానంలో ఉంటూ గురువు మీకు ఇస్తాడు. అలానే శుక్రుడు కూడా నీచ స్థితిని పొందుతున్నారు. ఇక్కడ మీకు కొంత సపోర్ట్ చేసేది కుజగ్రహం మాత్రమే. కొంతవరకు మీకు సపోర్ట్ చేస్తున్నారు కుజగ్రహము. సో అన్ని గ్రహస్థితులు మీకు ఒక సప్తమంలో రాహు, అష్టమంలో శనిశ్చరుడు, తృతీయంలో సూర్యుడు నీచ స్థితి, వ్యయస్థానంలో గురువు. సో వీటన్నిటిని మనం పరిశీలించి చూసినప్పుడు ఈ నెల అనేది మీకు అంతగా అనుకూలంగా లేదు. ఏదైనా మీకు నచ్చని సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ మీరు పట్టించుకోకుండా వదిలేయటం మంచిది. ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు మౌనంగా ఉండటం మంచిదన్నమాట. ఈ నెలలో మీరు మౌనంగా ఉండటం మీకు శుభ ఫలితాలని ఇస్తుంది. సో ఏదైనా మీకు నచ్చని సిచ్యువేషన్స్ కానీ ఏదైనా వస్తే మీరు పట్టించుకోకుండా వదిలేయటం మీకు మంచిదని తెలియజేస్తున్నాను. ఎక్కువగా కన్ఫ్యూషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సూర్యుడు మీకు నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి ఎక్కువగా శ్రమగా ఉండటము, టయర్డ్ అయిపోవటము, లో ఎనర్జీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయేలా అనిపించడము, సో ఇలాంటి భావనలు మీకు వచ్చేందుకు అవకాశం ఉంది. అయితే మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఫలితం అనేది చేంజెస్ అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కొంతవరకైనా మీకు ఇప్పుడు చెప్పిన ఫలితాల్లో మీరు మానసికంగా అయినా మీరు ఫీల్ అవుతారు. సో మానసికంగా అయినా కూడా మీకు వచ్చేసి శ్రమగా ఉన్నట్టుగా, టయర్డ్గా, కఠినంగా ఉంది సమయం అనేది. ఏ గ్రహస్థితులు కూడా అనుకూలంగా లేదు కాబట్టి ముందు చెప్పినట్టుగా నిదానంగా ఉండటం, ఓపికతో ఉండటం, మౌన వ్రతం పాటించడము, దేవతా అర్చన చేయించుకోవటము, దేవాలయాలకు వెళ్తూ ఉండటం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.